10 జనపదలో సిడబ్ల్యూసి భేటీ, సోనియా సహా 22 మంది సభ్యులు హాజరు. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ఏకగ్రీవ తీర్మానం, సమావేశానంతరం లాంఛన ప్రకటన. టీ బిల్లుకు మద్దతివ్వండి, సుష్మాకు ప్రధాని ఫోన్. ఏపీ సమైక్యంగా ఉండాలనే కోరుతున్నాం, రెండో ఎస్ఆర్సీకి మద్దతివ్వనున్న భారత్. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు, వైజాగ్ లో సోనియా శవయాత్ర. ఈ రోజు మంగళవారం, సకల శుభాలకు మంగళకరమైన రోజుగా ప్రతీతి. కానీ ఈ మంగళవారం తెలుగు వారికి ఓ విలక్షణమైన రోజు. ఇన్నేళ్లుగా కలిసిమెలిసి ఉన్న తెలుగువారు 2 రాష్ట్రాలుగా నిట్టనిలువుగా చీలిన రోజు. 60 ఏళ్ల స్వప్నాన్ని తెలంగాణ సమాజం నెరవేర్చుకున్న రోజు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ ఏకగ్రీవంగా తీర్మానించింది. 50 నిమిషాల పాటు సాగిన యూపీఏ సమన్వయ కమిటీ సమావేశంలో దేశంలోని 29వ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలు ఓకే చేశాయి. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణకు అనుకూలంగా యూపీఏ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, షిండే, చిదంబరం, అహ్మద్ పటేల్, కమల్నాథ్ కాంగ్రెస్ తరఫున పాల్గొన్నారు. ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ఆర్ఎల్డీ నుంచి అజిత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ముస్లిం లీగ్ నుంచి అహ్మద్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై మిత్రపక్షాల అభిప్రాయాన్ని కాంగ్రెస్ తెలుసుకుంది. యూపీఏలో భాగస్వామ్య పక్షాలైన ఎన్సీపీ ఇప్పటికే తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్ఎల్డీ సైతం తెలంగాణకు అనుకూలమని తేల్చేసింది.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందన్నారు ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్. యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించడం వల్ల దీనిపై సిడబ్ల్యూసీ సమావేశమై చర్చిస్తోంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ లాంఛనంగా ప్రకటించనుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీలో సోనియా గాంధీ కాకుండా 15 మంది ఉన్నారు. ప్రధాని మన్మోహన్, ఏకే యాంటోనీ, ఎస్ఎం కృష్ణ, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, శివరాజ్ పాటిల్, అంబికా సోని, బీకే హరిప్రసాద్, జనార్దన్ ద్వివేది, ముకుల్ వాస్నిక్, ఆస్కార్ ఫెర్నాండెస్, ఊర్మిళా సింగ్ ఉన్నారు. ఇక సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తున్నారని వచ్చిన వార్తల్ని కొట్టిపారేశారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు ఆయన. అవన్నీ తప్పుడు కథనాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీఎం రాజీనామా చేస్తానని అధిష్టానాన్ని బెదిరించినట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికీ తెరదించేశారు సీఎం. Thank you very much for your thing. You said they are rumors. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర మంత్రులు అందరూ రాజీనామా చేస్తారని మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. వ్యతిరేకంగా నిర్ణయం వస్తే మొత్తం 15 మంది సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు రాజీనామాకు సిద్ధమని గంటా శ్రీనివాస్, ఏరాజ్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందన్నారు ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్. యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న ఆయన తెలంగాణ అంశానికి అందరి మద్దతు లభించిందన్నారు. इसलिए बुलाई गई थी कि तेलंगाना पे क्या निर्णय लेना है. उसमें एक मत से सब पार्टीज की राय थी कि तेलंगाना को बनाना चाहिए. तो हैदराबाद ये सब इशू डिस्कस नहीं हुए क्योंकि एक पॉलिसी डिसीजन ये हुआ है. अब आप क्या बाउंड्री होगी, क्या किस तरह वो वाटर और फॉरेस्ट वेल्थ और डेट शेयर किया जाएगा, that's a process. Sir, will it be Royal will be formed and then or will it be Royal Telangana or Telangana? Will it be Royal Telangana? Only a policy decision was taken that Telangana will be formed. That's about it. Is it Royal Telangana or Telangana? That's what I'm telling you. None of these issues came out. अब ये पहले देखिए, आज कांग्रेस वर्किंग कमेटी की शायद मीटिंग हो रही है, वो तय करेंगे, फिर तय किया जाएगा. हमेशा जब ये स्टेट्स बनाए जाते हैं नए तो होम मिनिस्ट्री एक कमेटी बनाती है और शेयरिंग के लिए, बॉर्डर तय करने के लिए, तो ये प्रोसेस चलेगा. How much time it will take, sir? अब देखिए, ये तो डिपेंड करता है. इस सेशन में तो बिल आने वाला नहीं है. अभी तो पहले कैबिनेट पास करेगी, प्रेसिडेंट का अप्रूवल लेते हैं, फिर वो स्टेट से कंसल्ट करते हैं. मैं यहाँ एक बात, कॉन्स्टिट्यूशन के हिसाब से स्टेट को कंसल्ट करना जरूरी है, कंसेंसस की जरूरत नहीं है. कंसल्ट की जरूरत नहीं है, कंसल्टेशन की जरूरत है. ये तो कह रहा, आप सुन नहीं रहे. कंसल्टेशन की जरूरत है, कंसेंट की जरूरत नहीं है. तो लेजिस्लेचर को कंसल्ट करेंगे, सरकार को कंसल्ट करेंगे, लेकिन उनकी सहमति की जरूरत नहीं है कॉन्स्टिट्यूशन के हिसाब से. पॉलिटिकली लोग करते हैं कि जरूरी है, इसीलिए एनडीए ने नहीं बनाया तेलंगाना, इसीलिए नहीं बनाया विदर्भ, क्योंकि जो इनके कोलिशन पार्टनर थे, जो रूलिंग पार्टी थी वहाँ, वो नहीं चाहते थे. लेकिन कॉन्स्टिट्यूशन के हिसाब से स्टेट को सिर्फ कंसल्ट किया जाता है. तो मेरा मानना है कि उसके बाद कंसल्ट करेंगे, फिर एक बिल पार्लियामेंट में आएगा, तो इसमें समय लगेगा. देखिए, सेशन विंटर आने के पहले कमेटी जो बनेगी उसको बॉर्डर तय करना पड़ेगा. उसको ये तय करना पड़ेगा कि किस तरह जो भी असेट्स हैं उनको किस तरह डिवाइड किया जाएगा. तो इसलिए अब उसमें कितना समय लगता है मैं नहीं कह सकता. So has there any timeline which has been put across as of now? It was a policy decision. But it will take some time, sir, according to you, keeping all of this. टाइम तो हर एक, मैंने कहा ये सब चीजें तय करनी पड़ेंगी. कोई भी आप कॉन्स्टिट्यूशन चेंज करने जा रहे हैं तो समय तो लगेगा ही.
मैं नहीं चाहता कि क्या सरकार तय करेगी, लेकिन बेसिकली एक कमेटी बनाई जाती है जो सब इन इश्यूज को देखती है. Is it needed constitutional amendment, sir? Yes, constitution has to be changed. 2/3 majority or simple majority? अब ये मैंने देखा नहीं है, कॉन्स्टिट्यूशन तो जनरली 2/3 से होता है, लेकिन कुछ शायद रूल ऐसे के हैं कि अगर एक ही स्टेट को आप कर रहे हैं तो शायद कॉन्स्टिट्यूशनल चेंज नहीं है, उसको आप सिंपल मेजोरिटी से कर सकते हैं. अगर एक स्टेट से ज्यादा इन्वॉल्व है नई स्टेट बनाने में तब उसमें कॉन्स्टिट्यूशनल अमेंडमेंट होगा, वरना सिंपल मेजोरिटी से हो जाएगा. Sir, you mean to say there was no discussion on Royal Telangana from your side or the No discussion. from your side. As I said, proposal was, the issue was whether we should form Telangana, and every party said yes, it should be. That's But Omar, అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్ లో వెబ్సైట్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వార్తలు ప్రముఖంగా వెలువడుతున్నాయి. దేశంలో 29వ రాష్ట్రం ఏర్పడనుందని బీబీసీలో వార్త ప్రముఖంగా వచ్చింది. అంతర్జాతీయంగా తెలుగు వాళ్లు అన్ని ఖండాల్లో విస్తరించి ఉన్నందున ఈ వార్తకున్న ప్రాధాన్యత దృష్ట్యా అంతర్జాతీయ జాతీయ ఛానళ్లు తెలంగాణపై కథనాలిస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను మినిట్ టు మినిట్ ఎన్టీవీ మీకు ప్రత్యేకంగా లైవ్ లో అందిస్తోంది. ప్రస్తుతం సోనియా నివాసం 10 జన్పథ్ లో సిడబ్ల్యూసి సమావేశం జరుగుతోంది. సోనియా సహా 22 మంది దీనిపై చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే సుమారు 7 గంటలకు ఏఐసిసి కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 40 నిమిషాలకు పైగా సిడబ్ల్యూసి సమావేశం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ లేటెస్ట్ అప్డేట్ కు తెలుస్తోంది. మీడియా నుంచి ఇప్పటికే యూపీఏ కోఆర్డినేషన్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేయబోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమన్న ఏకవాక్య తీర్మానాన్ని కూడా ఆమోదించబోతుంది. ఆ తర్వాత నేరుగా 7 గంటల ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడే మనం 7 గంటల ప్రాంతంలో ఇక్కడే మీడియా సమావేశం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు చిదంబరం, మనకంతున్న సమాచారం ప్రకారం కేంద్ర మంత్రి సీనియర్ నేత చిదంబరం
ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, దేశానికి సంబంధించినంత వరకు ఒక చారిత్రాత్మక ప్రకటన చేయబోతున్నారు. భారతదేశంలో 29వ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాము సిద్ధంగా ఉన్నామని, దానికి సంబంధించిన ప్రాసెస్ ను ఇనిషియేట్ చేయబోతున్నట్టుగా వారు ప్రకటించబోతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా సానుకూలంగా తెలంగాణ అంశానికి సంబంధించి ఒక ఆలోచనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశంలో భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 22 మంది సిడబ్ల్యూసీ సభ్యులతో కూడిన సమావేశం కొనసాగుతుంది. అక్కడ కూడా ఏకవాక్య తీర్మానంతో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయడం, ఆ తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు సంబంధించిన కూడా అధికారిక ప్రకటనలో ఉంది. ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయంలో 7 గంటలకు సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నమే ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఒక తీర్మానాన్ని కూడా తయారు చేసినట్టుగా మనకు అత్యంత రాఘవేంద్ర 1 మినిట్. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి సిడబ్ల్యూసి సమావేశం కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే సిడబ్ల్యూసి సమావేశం ముగిసింది. ఇక ఏకవాక్య తీర్మానంతో ఏఐసిసి కీలక ప్రకటన వెలువడే తరువాయిగా కనిపిస్తుంది. 50 నిమిషాల పాటు జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీలో ఒక యూపీఏ ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపారు. తర్వాత సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా ఇప్పుడే ముగిసింది. ఇక ఏఐసిసి ఏకవాక్య తీర్మానం మాత్రమే వెలువడడం ఆలస్యంగా కనిపిస్తోంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ముఖ్య నేతలంతా కూడా పలుమార్లు సమావేశమయ్యారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే కోర్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. అయితే కొద్దిసేపటి క్రితం సోనియా గాంధీ నివాసంలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నేరుగా సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత ఆ తీర్మాన కాపీని తీసుకొని ఇక్కడ 7 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయబోతుంది. తెలంగాణ అంశానికి సంబంధించినంత వరకు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. ఇటు ఇరు ప్రాంతాలకు సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు జరిపింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేసింది. తెలంగాణ గతంలో డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు తమ కట్టుబడి ఉండాలన్న ఆలోచనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు యూపీఏ కోఆర్డినేషన్ కమిటీలోని ఇప్పుడు సిడబ్ల్యూ సమావేశంలో కూడా ఏకవాక్య తీర్మానం చేయడం, దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతుంది. వరప్రసాద్. అయితే రాఘవేంద్ర ఒక్క విషయం చెప్పండి. ఇందాక ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ కూడా మాట్లాడారు. అజిత్ సింగ్ కూడా చెప్పారు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరిగిపోయిందని కూడా చెప్పారు. కానీ ఇదమిద్దంగా మీడియా క్వశ్చన్ చేసినప్పుడు హైదరాబాద్ గురించి కానీ దాని గురించి కానీ ఏమీ మాట్లాడలేదు. ఏంటి ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? సిడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత హైదరాబాద్ కి సంబంధించి ఏ నిర్ణయం జరుగుతుందని అనుకుంటున్నారు అక్కడ వర్గాలు ఏమిటి? అలాగే సీఎం కిరణ్ కూడా హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అంటే ఇప్పటికే మనం నిన్ననే ప్రకటించాం సిడబ్ల్యూసీ సమావేశం, అదేవిధంగా యూపీఏ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని నిన్న సాయంత్రం ఇదే సమయానికి ఎన్టీవీలో మనం ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అది 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా ఉంటుందన్న విషయాన్ని చెప్పాం. అదే సమయంలో ఇరు రాష్ట్రాలకు కూడా కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న విషయాన్ని కూడా మనం స్పష్టం చేసాం. ఇదే విషయాలు ఇవన్నీ కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించారు. దీనికి సంబంధించి మార్గం కూడా సుగమమైంది. ప్రధానితో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, పీసీ చీఫ్ వీరంతా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటు గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన ఆజాద్ కూడా ఉన్నారు. వీరంతా కూడా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి అంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సూత్రప్రాయంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా పీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దానికి సంబంధించిన తీర్మాన కాపీలు కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి గాని చీఫ్ బొత్స గాని తీర్మాన అంటే కుమార్ రెడ్డి చూద్దాం. Let me show you an exciting smart. It's rear camera and panorama mode. And it opens your favorite app. There's lot more. Jelly Bean 4.2, 3G plus 3G dual SIM, quad processor, 16GB ROM. Now, can you switch brand this is? No. Presenting my Pinnacle series, One Up. On these different brand conditioners and many different conditions too. ఒక కొత్త డ్రీమ్ యుగా కలల్ని సాకారం చేస్తాం. హోండా. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, కొత్త యుద్ధపు శంఖరావంచాడు, నీకుడు శస్త్రాన్ని పరీక్షిస్తాడు,
కానీ సరైన చేసి యుద్ధాన్ని గెలుస్తాడు. ఇంటనే నేను ప్రతిరోజు నా సైన్యాన్ని తయారు చేస్తాను ఓ కొత్త యుద్ధానికై. కెలాగ్స్ కార్న్‌ఫ్లేక్స్ విత్ రియల్ ఆల్మండ్ అండ్ హనీతో పాటు దీనిలో ఐరన్ శక్తి మరియు 8 అవసరమైన విటమిన్లు ఉన్నాయి. కెలాగ్స్ కార్న్‌ఫ్లేక్స్ ప్రారంభం సరైందైతే రోజంతా సరైందే. వివిధ రకాల జబ్బులకు వివిధ రకాల మందులు తీసుకుంటే వివిధ రకాల జబ్బులే వస్తాయి. మారండి పాజిటివ్ హోమియోపతికి. సింపుల్ మెడిసిన్, సేఫ్ మెడిసిన్. పాజిటివ్ హోమియోపతి. Great to be me, Centuro. Yeah, it's great to be me, Centuro. It's great to be me. Mahindra Centuro. Make your dreams come true with the Bajaj Allianz Right Invest Calculator. Know how much to invest today to realize your dreams tomorrow. SMS KNOW to 56070. Bajaj Allianz Knowledge Capsules. Bajaj Allianz. Jio Befikar. Welfare Group of Companies, where growth never ends. Welfare Group of Companies నమ్మకానికి అమ్మ వంటిది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న అంశానికి సమయం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరికొద్ది సేపట్లో లాంఛనంగా ప్రకటన రాబోతోంది. సోనియా నివాసంలో గంటపాటు సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. సిడబ్ల్యూసి భేటీ తర్వాత 7 గంటలకు ఇప్పుడు లాంఛనంగా తెలంగాణకు సంబంధించి ప్రకటన రాబోతోంది. 7 గంటలకు ఏఐసిసి ప్రకటన చేయబోతోంది. రేపు ఎల్లుండి కూడా కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 60 ఏళ్లుగా నానుస్తున్న సమస్యకు ఒక పరిష్కారం లభించబోతోంది. సస్పెన్స్ కు తెరదించబోతోంది యూపీఏ ప్రభుత్వం. మొత్తానికి 29వ రాష్ట్రంగా తెలంగాణ లాంఛనంగా ప్రకటన రాబోతోంది మరికొద్ది సేపట్లో. సోనియా నివాసం 10 జన్పథ్లో సిడబ్ల్యూసి సుమారు గంట సేపు భేటీ అయింది. అయితే గంట సేపు భేటీలో తెలంగాణ ఒకే ఒక అంశంపై చర్చించి ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక మరికొద్ది సేపట్లో ఏఐసిసి మరికొద్ది సేపట్లో ఒక కీలకమైన ప్రకటన వెలువరిస్తుందని చెప్పి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ మంగళవారం చరిత్రలో నిలిచిపోనున్న మంగళవారంగా చెప్పుకోవచ్చు. 29వ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం మరికొద్ది సేపట్లో వెలువడబోతోంది. లాంఛనంగా ప్రకటించడం మాత్రమే తరువాయిగా కనిపిస్తోంది. ఇక సుమారు 7 గంటల కల్లా ఏఐసిసి ఒక కీలక ప్రకటన చేయబోతోంది. సిడబ్ల్యూసి తీర్మానం ముసాయిదా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్లకు అందజేసింది. దీంతో సీఎం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ఆయన బయలుదేరిపోయారు. ఇక మరికొద్ది సేపట్లో ఏఐసిసి కీలక ప్రకటన వెలువడించబోతోంది.
సోనియా నివాసం 10 జన్పథ్లో సిడబ్ల్యూసి సమావేశం సుమారు గంట సేపు భేటీ అయ్యి ఒక ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించినట్టుగా తెలుస్తోంది. దీంతో మరికొద్ది సేపట్లో ఏఐసిసి ఒక కీలక ప్రకటన వెలువడించనుంది. అయితే కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. తెలంగాణకు పూర్తి సానుకూలమైన నిర్ణయం మరికొద్ది సేపట్లో వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మంగళవారం చరిత్రలో నిలిచిపోనుంది. 29వ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం మరికొద్ది సేపట్లో వెలువడబోతోంది. తెలుగు జాతికి ఈ నిర్ణయంతో ఇక 2 రాష్ట్రాలు ఉండబోతున్నాయి. 29వ రాష్ట్రంగా తెలంగాణ చేరబోతోంది. తెలంగాణకు అనుకూలంగా యూపీఏ సిడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాసేపట్లో తెలంగాణపై లాంఛన ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాసేపట్లో మీడియా ముందుకు దిగ్విజయ్ సింగ్ రాబోతున్నారు. ఇక నుంచి తెలుగు జాతికి, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఇక లాంఛనంగా ఉంది. 29వ రాష్ట్రంగా తెలంగాణకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. మొత్తానికి ఇక్కడ తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఎన్టీవీ నెల రోజుల క్రితమే చెప్పింది రాష్ట్ర విభజన తథ్యమన్న సమాచారాన్ని తెలుగు ప్రజల ముందుకు తెచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారంతో తెలుగు ప్రజలకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలంగాణకు సంబంధించి ఎన్టీవీ ఇచ్చింది. ఇప్పుడు అదే జరిగింది. రాష్ట్ర విభజన తథ్యమన్న ఎన్టీవీ వార్త ఇప్పుడు నిజం కాబోతోంది. కాసేపట్లో తెలంగాణపై ఏఐసిసి లాంఛన ప్రకటన మనం చూడబోతున్నాం. కాసేపట్లో మీడియా ముందుకు దిగ్విజయ్ సింగ్ రాబోతున్నారు. మొత్తానికి సిడబ్ల్యూసీ సమావేశం గంట సేపు కొనసాగింది. సిడబ్ల్యూసీలోనూ అటు యూపీఏ సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది తెలంగాణకు సంబంధించి. యూపీఏ సమన్వయ కమిటీ భేటీ అయితేనే, అలానే సిడబ్ల్యూసీ సమావేశంలో అయితేనే రెండిట్లో కూడా ఏకవాక్య తీర్మానం తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ డిసైడ్ చేసింది. ఈ విషయాన్ని మరికొద్ది సేపట్లో ఏఐసిసి కీలక ప్రకటనలో వెలువడించబోతోంది. దీంతో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 29వ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించబోతోంది మరికొద్ది సేపట్లో. రాష్ట్రంపై ఈ ఇంపాక్ట్ చాలా కనిపిస్తోంది. తెలంగాణ భవన్ లో అప్పుడే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పుడే రాష్ట్రంలో అనేక మార్పులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ప్రకటన ప్రకంపనలు అప్పుడే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 8వ తేదీన ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఈ విషయాన్ని ఓన్ చేసుకుంటూ టీఆర్ఎస్ భవన్ లో సంబరాలు చేసుకుంటోంది. తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం వెలువడడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని కలిసొచ్చాయని చెప్పి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీలోనైతే, ఆ తర్వాత 1 అవర్ సాగిన సిడబ్ల్యూసీ సమావేశంలో అయితేనే కాంగ్రెస్ ఏకవాక్య తీర్మానానికి ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పూర్తిగా పచ్చజెండా ఊపినట్లయింది. మరికొద్ది సేపట్లో ఏఐసిసి కీలక ప్రకటన వెలువడమే తరువాయిగా కనిపిస్తోంది. దీంతో ఇక నుంచి తెలుగు జాతికి 2 రాష్ట్రాలు మనకి మన భారతదేశ పట్టణంలో మనకు 2 రాష్ట్రాలు కనిపించబోతున్నాయి తెలుగు వారికి.
ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓయూలో విద్యార్థుల కేరింతలు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదుల ప్రత్యేక రాష్ట్రం ఎవరైతే కోరుకున్నారో వారందరి సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెలంగాణ అంతటా కూడా సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా యూపీఏ టు సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. కాసేపట్లో కేవలం లాంఛనప్రాయమైన ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాసేపట్లో మీడియా ముందుకు దిగ్విజయ్ సింగ్ రాబోతున్నారు. దాదాపు 60 ఏళ్లుగా నానుస్తున్న సమస్యకు పరిష్కారం లభించబోతోంది. సస్పెన్స్ కు తెరదించేసింది యూపీఏ టు ప్రభుత్వం. 29వ రాష్ట్రంగా తెలంగాణకు యూపీఏ ఆమోదం తెలిపింది. విభజనకు గురైన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోబోతోంది. ఇక నుంచి తెలుగు జాతికి, తెలుగు వారికి 2 రాష్ట్రాలు. ఇక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే మాత్రం అంగీకరించేది లేదు అని కేకే తదితర నేతలు అంటున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేకే విశ్వసిస్తామంటూ కేకే లాంటి నేతలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అటు యూపీఏ గాని ఇటు సిడబ్ల్యూసీ సమావేశంలో గాని ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లే. మరికొద్ది సేపట్లో ఏఐసిసి కీలకమైన ప్రకటన కూడా చేయబోతోంది.